ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఆందోళనకి దిగి దాదాపు 13 రోజులైంది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలను పెట్టారు. అంతకుముందు వాస్తవంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయింది. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కిందకి మార్చబడింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే ఇప్పటిదాకా సమ్మె చేస్తుంటే పట్టించుకోలేదు, కానీ రోడ్డెక్కి దాదాపుగా 400-500 వరకు ఉన్నటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు, అట్లాగే ట్రస్ట్ ఆసుపత్రులు, ఇట్లాంటి వాళ్ళందరూ వరకు మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదంటే సగం మంది ఇన్వాల్వ్ అయ్యారు, సగం మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఓవరాల్గా 700-750 దాకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు 400-450 దాకా ఒక ఇదిగా ఉన్నారు. వాళ్ళకి సపోర్టింగ్ ఇంకొక 100-150 దాకా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తున్నారు. పేషెంట్స్ వస్తే ప్రాథమికమైనటువంటి ట్రీట్మెంట్ చేసేసి గవర్నమెంట్ ఆసుపత్రికి రెఫర్ చేసేయడం, లేకపోతే ట్రస్ట్ హాస్పిటల్స్కి రెఫర్ చేసేయడం చేస్తూ వచ్చారు ఇన్ని రోజుల నుంచి కూడా. ఇప్పుడు ఇవాళ రోడ్డెక్కి ధర్నాకి దిగుతున్నటువంటి వేళ నిన్న రాత్రి అకస్మాత్తుగా మంత్రి సత్యకుమార్, ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన తనకి సంబంధించినంత వరకు ఇది పయ్యావుల కేసుతో మాట్లాడడం, పయ్యావుల కేసు ఎవరైతే ఆర్థిక మంత్రిగా ఉన్నారో ఆయనతో మాట్లాడడం, ఆ మాటలు అయిన తర్వాతన కొంత డబ్బులు రిలీజ్ చేయడానికి అంగీకరించడం. ఒక 250 కోట్లు ముందిస్తాం, ఆ తర్వాత 500 కోట్లు, ఇంకొక 250 కోట్లు త్వరలో రిలీజ్ చేస్తాం అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకుని వచ్చారు. తద్వారా సమ్మె విరమించాలన్నటువంటి సంకేతం ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అంటే, పూర్తి వ్యవహారం తేలేదాకా సమ్మె కొనసాగిస్తాం, మా ఆందోళన కొనసాగిస్తాం అన్నటువంటి విషయాన్ని మరొక వైపు ఇటు నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓ పక్కన ఇప్పటికే దాదాపుగా 18 నెలల నుంచి 10 పైసలు రాకపోవడం అన్నటువంటి దాంతో ఆసుపత్రులు ఓ పక్కన ఓడేలతో తిప్పలు పడాల్సి వస్తుంది. మరొక వైపున తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ మిగతా ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళకి సరుకులు సప్లై చేసేవాళ్ళు, మందులు సప్లై చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ ఖచ్చితంగా తమకి డబ్బులు ఇవ్వాల్సిందే అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకుని వచ్చారు. ఆందోళన సమ్మె కొనసాగిస్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. తద్వారా ఇప్పుడు నెట్వర్కింగ్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమ్మె అయితే కొనసాగబోతోంది తుది పరిష్కారం అయ్యేంత వరకు కూడా.